నమస్కారం. ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు టాపిక్ గురించి మాట్లాడుకోవడం లేదు. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కనీ విని ఎరుగని ఒక పెను రాజకీయ సునామీ వచ్చింది. అసలు ఈ చారిత్రాత్మక మార్పు వెనుక ఏం జరిగింది అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఒక్కసారి ఊహించండి, 1967 నుంచి ఏకధాటిగా సాగుతున్న ఒక తిరుగులేని రాజకీయ ఆధిపత్యం అకస్మాత్తుగా బద్దలైతే ఎలా ఉంటుంది? అవును, భారత రాజకీయ చరిత్రలో ఇలాంటి అనూహ్యమైన ఘట్టం జరగడం చాలా చాలా అరుదు. ఈనాటి మన విశ్లేషణలో ఆ రాజకీయ ప్రకంపనల గురించే మనం లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. అయితే ఈ అసాధారణమైన మార్పులు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ రాష్ట్ర రాజకీయాల గురించి కొంచెం ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి. అదే ద్రావిడియన్ డియోపలి. అంటే 1967 నుండి తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలాయి. ఇంత బలమైన ఆ రెండు పార్టీల కోటలు బీటలు వారాయంటే అక్కడ పరిస్థితి ఎంతలా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి విభాగం ఒక చారిత్రాత్మక రాజకీయ సంచలనం గురించి మాట్లాడుకుందాం. అసలీ పెనుమార్పుకి కారణమెవరు? ఆ సంచలనం మరెవరో కాదు, సి. జోసెఫ్ విజయ్. అవును, అగ్రశ్రేణి సినీ నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కజిగం అంటే టీవీకేతో నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ అత్యంత సాహసోపేతమైన విషయమేంటంటే వాళ్లు ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం. నిజంగా ఇదొక సెన్సేషన్. టీవీకే ప్రయాణం ఎంత జెట్ స్పీడ్తో సాగిందో మనం ఇక్కడ గమనించవచ్చు. ఫిబ్రవరి 2024లో పార్టీ స్థాపించారు. ఆ తర్వాత మార్చి 2026లో మొత్తం 234 స్థానాల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఆ వెంటనే ఏప్రిల్ 2026లో ఎన్నికల పోలింగ్ కూడా జరిగిపోయింది. చూశారు కదా, కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఒక పార్టీ పుట్టి ఏకంగా బ్యాలెట్ బాక్స్ వద్దకు ఎంత ఉప్పెనలా దూసుకువచ్చిందో ఈ టైంలైన్ మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇక రెండవ విభాగం రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్. మునుపెన్నడూ లేని విధంగా ఓటర్లు ఎలా స్పందించారో చూద్దాం. 85.1% ఏప్రిల్ 23, 2026న జరిగిన పోలింగ్లో నమోదైన అద్భుతమైన నంబరిది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రజలు ఎంత భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారో ఈ నంబర్ చెబుతోంది. ఈ 85.1% ఓటింగ్ అనేది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్. 2021 ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 11.06% జంప్. సాధారణంగా రాజకీయ నిపుణులు ఏమంటారంటే ఓటింగ్ శాతంలో ఇంత భారీ జంప్ కనిపించినప్పుడు అది ఖచ్చితంగా అధికార మార్పిడికో లేదా ఒక పెను మార్పుకో సంకేతమని చెప్తుంటారు. సరే, ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. అదే 2026 ఎన్నికల ఫలితాలు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పవర్ డైరెక్ట్గా ఎవరి చేతికి వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సీట్ల పంపకం ఒకసారి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన టీవీకే ఏకంగా 108 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇన్నేళ్లుగా ఉన్న బలమైన ఓటు బ్యాంకులు పూర్తిగా చీలిపోయాయి. డిఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమి 73 సీట్లకు పరిమితమైతే అన్నాడీఎంకే కూటమి కేవలం 53 సీట్లే దక్కించుకుంది. అసలు గత ఎన్నికలకి ఇప్పటికీ డిఫరెన్స్ ఎలా ఉందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. డిఎంకే కూటమి 2021లో 159 సీట్లు సాధిస్తే ఇప్పుడు ఏకంగా 73కి పడిపోయింది. ఇక అన్నాడీఎంకే కూటమి 66 నుంచి 53కి పడిపోయింది. కానీ పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికల్లోనే 0 నుంచి స్టార్ట్ చేసిన టీవీకే 108 స్థానాలు కైవసం చేసుకోవడం నిజంగా ఒక పొలిటికల్ మిరాకిల్ అని చెప్పాలి. ఈ సడన్ షిఫ్ట్కి కారణమేమిటి? కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోడంకర్ గారి మాటల్లో చెప్పాలంటే తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారు. ప్రధానంగా యువకులు, మహిళలు టీవీకే వైపు మొగ్గు చూపారు. అంటే ఒక కొత్త పార్టీకి అకస్మాత్తుగా ఇంతటి ఆదరణ దక్కడానికి యువత మరియు మహిళా ఓటర్లలో వచ్చిన భారీ మార్పే ప్రధాన కారణమని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అంతేకాదండోయ్, ఈ ఎన్నికలు ప్రధాన నాయకుల ఫ్యూచర్ని కూడా మార్చేశాయి. ఒకవైపు టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ తను పోటీ చేసిన పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ ఈ 2 చోట్ల ఘన విజయం సాధించారు. కానీ మరోవైపు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన సొంత ఇలాకా అయిన కొళత్తూరులో ఓటమి చవిచూశారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా ఓడిపోవడమంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడు చరిత్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ ముఖ్యమంత్రుల్లో ఎంకే స్టాలిన్ కేవలం 2వ వ్యక్తి.
ఇంతకుముందు 1996లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు మాత్రమే ఓడిపోయారు. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడా చరిత్ర పునరావృతమైంది. ఇక 4వ విభాగం 11కి రేసు. అసలు ఈ నెంబర్ చుట్టూ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 118. ఇప్పుడు ఈ నెంబర్ అందరికీ నిద్ర లేకుండా చేస్తోంది. ఎందుకంటే మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా కావాల్సిన మెజారిటీ మార్క్ ఈ 118. ఇప్పుడున్న ఉత్కంఠంతా ఇక్కడే ఉంది. అద్భుత విజయంతో టీవీకే 108 సీట్లయితే సాధించిందిగాని ఆ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడానికి వాళ్లకు ఇంకా ఖచ్చితంగా 10 సీట్లు తక్కువయ్యాయి. అధికార పీఠానికి కేవలం 10 అడుగుల దూరం. దీంతో రాజకీయం మరింత హీటెక్కింది. దీని ఫలితమే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన హంగ్ అసెంబ్లీ. అంటే ఏ ఒక్క పార్టీకి లేదా ఏ కూటమికి కూడా పూర్తి మెజారిటీ రాలేదన్నమాట. ఇప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్నదానిపై ఒక భారీ రాజ్యాంగపరమైన సస్పెన్స్ నడుస్తోంది. రాజకీయ నిపుణుడు విజయానంద్ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు తదుపరి ఏం జరగబోతోందంటే, ముందుగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన టీవీకేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి వారికి 7 నుండి 15 రోజుల గడువు ఇస్తారు. ఒకవేళ ఆ ఫ్లోర్ టెస్ట్లో వాళ్లు మెజారిటీ నిరూపించుకోలేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయ కూటమికి అవకాశమివ్వడం లేదా ఆర్టికల్ 356 కింద ఏకంగా రాష్ట్రపతి పాలన విధించడం జరగొచ్చు. మరి 10 సీట్ల మ్యాజిక్ ఫిగర్ని టీవీకే ఎలా అందుకుంటుంది? వాళ్ళ ముందున్న ఆప్షన్స్ మనం ఒకసారి చూస్తే 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అడగడం ఒక దారి, లేదా అన్నాడీఎంకే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం, అది కాకపోతే ఎవరైనా స్వతంత్రులు చిన్న పార్టీలతో మంతనాలు జరపడం. కాంగ్రెస్ అయితే వాళ్ల కేంద్ర నాయకత్వంతో ఇప్పటికే ఈ విషయంపై చర్చిస్తోందని సమాచారం. అయితే మెజారిటీకి కాస్త దూరంలో ఉన్నప్పటికీ టీవీకే శిబిరంలో మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. వాళ్ల ప్రచార కార్యదర్శి నాంజిల్ పి సంపత్ అన్న మాటలే దీనికి నిదర్శనం. విజయాల పరంగా టీవీకే సాధించినది భారత రాజకీయ చరిత్రలో మరెవ్వరూ సాధించలేదు అని ఆయన అన్నారు. అంటే గవర్నర్ ముందుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్లు ఎంత సిద్ధంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో చివరిగా మనందరి మదిలో మెదిలే ఆసక్తికరమైన ప్రశ్న ఒకటే. చరిత్ర సృష్టించడానికి కేవలం 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకే ఆ 118 మ్యాజిక్ ఫిగర్ని ఎలా అందుకుంటుంది? విజయ్ ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారు? అసలు రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ డ్రామా ఎలాంటి మలుపులు తిరగబోతోందో చూడడానికి ఇప్పుడు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఖచ్చితంగా ఈ పరిణామాలన్నీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.